బాబో చనిపోతామేమో అనే ఆలోచన వస్తేనే చాలా భయంకరంగా ఉంటుంది. అందుకనే భూమి మీద నెమ్మదిగా సమాధానంగా ఎలా జీవించాలో అర్థం కాని పరిస్థితి ప్రియులారా. దేవుని యొక్క వాక్యాన్ని పదే పదే చదివిన ఏ వ్యక్తి అయినా సరే వాక్యం వినటం ద్వారా మనకి విశ్వాసం కలుగుతుందని మనకి వాక్యం సెలవిస్తుంది కదా. అదే విధంగా ప్రతి ఒక్కరూ మన సమస్యలకి జవాబు ఈ వాక్యంలో ఉంది కాబట్టి భూమి మీద సంతోషంగా ఈ వాక్యాన్ని పదే పదే చదువుతున్న ఏ ఒక్క సహోదరుడైనా సరే సంతోషంగా సమాధానంగా జీవించగలుగుతున్నారు. ఏ దిగులు లేని వ్యక్తులుగా జీవించగలుగుతున్నారు. అందుకే దేవుని మార్గం భూమి మీద తెలియబడుతుంది ప్రియులారా. దేవుని మార్గం తెలియపరిచినప్పుడు అది ఎంత సంతోషంగా ఉంటుందో అనుసరించడానికే వీలవుతూ ఉంటుంది. ఒకవేళ దేవుని మార్గం అర్థం కాలేదనుకోండి, ఆ జీవితం కూడా చీకటి జీవితం అవుతుంది కదండి. ఎందుకంటే ఆ చీకట్లో మన జీవితం ఎలా ఉంటుందో మనకు అందరికీ తెలుసు. ఏమీ కనబడదు, అన్ని ఉన్నా కూడా శూన్యం, అంతే కదండి. ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడ ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి. అందుకే భక్తులు అంటున్నారు భూమి మీద